ఆరాధన తలంపుల్లోనికి వెళ్దామండి. లేవియకాండము 16వ అధ్యాయము. లేవియకాండము 16వ అధ్యాయము 21వ వచనము 22వ వచనమండి. లేవియకాండము 16వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాలు చదువుకుందాం. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను పెట్టవలెను. చదవబడిన ఈ లేఖనాలను ప్రభు మన వినికుడిలో దీవించును గాక. పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా ప్రభు కొరకు, మన కొరకు, ఆయన సంఘము కొరకు రాసినారండి. పాత నిబంధనలో అహరోను యాజకత్వములో ముఖ్యమైనది క్రీస్తు బలి కనపడుతుంది. మోషే నాయకత్వములో క్రీస్తు యొక్క ఆధిపత్యము కనపడుతుంది. వారు కలిసి పనిచేసినారు. అహరోనుకి ఇలా ఆజ్ఞాపించుమని దేవుడు ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషేకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ 21, 22 వచనాలను మరలా పరిశీలన చేద్దాం. ఇందులోనే విషయాలను బట్టి మన దోషములను భరించిన మన ప్రభువుని మనం జ్ఞాపకము చేసుకొనవచ్చండి. 21లో సజీవమైన మేక కేవలము బ్రతికి ఉన్నదని అర్థం. కానీ మన ప్రభు జీవాధిపతి. మన ప్రభు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు. జీవం అనేదే మన ప్రభు. ఈరోజు ఆరాధికులమైన మనము బ్రతికున్నామంటే ఆయన ఇచ్చిన జీవం. అలాగే అన్యజనులు భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్నారంటే ఆయన మరుగు చేసిన ఆయుష్కాలం అని అర్థమండి. కాబట్టి జీవమే ఆయన. మేక కేవలము జీవించుచున్న మేకే. కానీ మన ప్రభు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మన ప్రభు నిరంతరము జీవించుచున్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున నిరంతరము జీవిస్తున్నాడు. ప్రభు జననానికి ముందున్నవాడు, జన్మించుటకు పంపబడినవాడు, మరణించినారు, సమాధి చేయబడినారు, తిరిగి 3వ దినమున లేపబడినారు. ఆయన నిరంతరమున్న దేవుడే. గత 2000 సంవత్సరాల నాడు ఇశ్రాయేలుల మధ్యన సజీవుడుగా ఉన్నారు. అంతకు మునుపు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు. ఆయన సంవత్సరములు తరగవు. ఎందుకనగా ఆయనను బట్టే భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదులన్నీను కలిగిని. ఆయనను బట్టే ఇప్పుడు ఆరిన నేలగా ఉన్నటువంటి ఈ భూమి మీద 200కు పైబడిన దేశాల్లో జనులు గుండె లబదబ అని కొట్టుకుంటూ ఉంది. అందుకనే లోకమంతా ఆయన ఆరాధించాలి, లోకమంతా ఆయన్ని సేవించాలి. ఆరాధనకు పాత్రుడాయనే, స్తుతులకు యోగ్యుడాయనే. సజీవమైన మేక మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించుచూ ఉన్నదండి. ఇదే వచనాలలో మీరు చదివారు. అహరోను తన చేతులు ఉంచినాడు. మేక మీద
ఇశ్రాయేలు దోషములన్నీ పాపములన్నీ ఆ మేక మీద చేతులుంచి ఒప్పుకున్నాడండి. అట్లయితే ప్రియులారా, ఆ మేక ఆ దోషములను భరించింది. ఆ మేక పైన దోషములు మోపబడినవి. ఆ మేక పైన దోషములు మోపబడినవి. కొన్ని సందర్భాలలో మనము ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి మోపుతూ ఉంటాం. వారు దాన్ని నిరంతరము చేస్తారు. బాల్య దినాలలో ఒక ఒక అబ్బాయికి చెచ్చు తుడిచే బాధ్యత అప్పచెపితే ఆ అబ్బాయి పెద్దవాడయ్యి కలెక్టర్ చదువుకొని కలెక్టర్ జాబ్ చేసినా కూడా ఆయన మీద మోపబడిన ఆ డ్యూటీ చివరి వరకు చేస్తూనే ఉన్నాడని నేను చూశాను, మీకు సాక్ష్యం కూడా ఇచ్చాను. అది మంచి పనే. కొన్ని సందర్భాలలో మన మీద దోషాలు కూడా మోపబడి ఉంటాయి. కొన్ని దోషాలు కడుక్కోలేము. ఎందుకనగా 10 మంది కలిసి దోషాన్ని ఆరోపణ చేసి దాన్ని ప్రజలకు చెప్పించినారు. దాన్ని మనము తీయలేం. అలా కొనసాగిస్తూనే ఉంటాయి. మన ప్రభువు మీద మనందరి పాపములను మోపబడి ఉన్నాయి. మేక మీద అహరోను చేతులుంచిన విధముగానే మన ప్రభువు మీద దోషములన్నీ కూడా మోపబడినవి. మేక భరించలేదు కానీ మన ప్రభువు భరించినారు కదా. యెషయా 53:6 చూడండి. యెషయా 53:6 చూడండి. మేక భరించలేదు కానీ అది తాత్కాలికమే కానీ మన ప్రభువు చూడండి. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా అనగా మన తండ్రి, మన దేవుడు యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మన ప్రభువు మీద మోపబడింది మనందరి దోషము. మిగలలేదండి ఎవరిదిని. ఇప్పటికింకా పుట్టని వారి దోషం ఆయన మీదనే మోపబడి ఉంది. పుట్టి చనిపోయిన వారి దోషము ఆయన మీదనే మోపబడి ఉంది. ఇప్పుడు సజీవులుగా ఉన్న మన దోషం ఆయన మీదనే మోపబడి ఉంది. అందుకనే అన్ని తరాలలోనూ అన్ని యుగాలలోనూ మన దేవుడి ఆరాధనకు పాత్రుడు. ఎందుకనగా అందరి దోషమును భరించిన వాడు మన ప్రభు అయిన దేవుడు. మనం చదివిన లేవియకాండములో తగిన మనుషుని చేత అరణ్యములోనికి పంపబడింది. ఆ మేక తగిన మనుషుని ద్వారా అరణ్యములోనికి పంపబడింది. సజీవమైన మేక, దోషములు భరించిన మేక ఒక మనుషుని ద్వారా అరణ్యములోనికి పంపబడింది. జాగ్రత్తగా గమనించండి. ఈ కార్యమంతా అహరోను చేశాడు. మేక మీద దోషాలు మోపింది అహరోనే. ఆ మేకను పోవడిసింది అహరోనే. కానీ ఆ మేక ఒక మనుష్యుని ద్వారా పంపబడింది. ఒక మనుష్యుని ద్వారా ఎడారు ప్రదేశమునకు పంపబడింది. ఇందులో ఎవరు కనపడుతున్నారు? తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి పంపబడిన విధము మార్కు శుభవార్తలో కనపడుతుంది. మార్కు శుభవార్త 15వ అధ్యాయము. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. అహరోను చేతులుంచి దోషములు మోపబడిన మేకను ఒక మనుష్యుని ద్వారా అరణ్యములోనికి పంపినారు. అలాగా
పిలాతు ద్వారా యేసు ప్రభువుని మరణమునకు అప్పగించినారండి. పిలాతు ద్వారా యేసు ప్రభువుని మరణమునకు అప్పజెప్పినారు. గమనించండి, మనసంతా ప్రభు మీద ఉంచండి. మీరు భౌతికంగా ఇక్కడ ఉండటం ముఖ్యం కాదు. మీ మనసు స్పందనతో ఆరాధనలో ఉండాల. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిలాతు యేసు ప్రభువుని మరణమునకు అప్పజెప్పలేదనుకోండి, తీర్పు తీర్చలేదనుకోండి, మరి ఎవరికి అధికారం లేదు. ఆయన సిలువ వేయటానికి, మరణానికి అప్పజెప్పటానికి మరి ఎవరికి అధికారం లేదు. కాబట్టి అహరోను ఒక మనిషిని చేత ఆ మేకను అరణ్యములోనికి పంపినట్టుగా పిలాతు ద్వారా మన ప్రభువుని మరణమునకు అప్పగించినారండి. మరణమునకు అప్పగించినారండి. లేవియాకాండము 16 అధ్యాయంలో 20-21 వచనాల్లో మరొక మాట ఏంటంటే, ఎడారు దేశమునకు భరించిపోయిన మేక. ఆ మేక అండి ఎడారు దేశమునకు భరించి ఆ మేక అక్కడకు వెళ్ళిపోయింది. మొదటిది సజీవమైన మేక, రెండవది అహరోను చేతులుంచిన మేక, మూడవది ఒక మనుషుని ద్వారా పంపబడిన మేక. ఎడారు దేశమునకు భరించిపోయిన మేక. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎడారు దేశమునకు పోయిన మేక వివరణ ఉన్నది. హెబ్రీ 13వ అధ్యాయము 12వ వచన భాగంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెలుపటనగా నిర్జీవ ప్రాంతమునకు గవిని వెలుపట శ్రమ పొందెను. ఎడారు దేశమునకు మేక వెళ్ళిందంటే ఎవరు లేని ప్రదేశమునకు వెళ్ళింది. మన ప్రభు యెరూషలేము నుండి గొల్గొతా కొండ పైకి ఎక్కబడినారు. సైనికులు తీసుకుని వెళ్ళినారు, సిలువ వేసినారు. అది ఎడారి ప్రదేశానికి గుర్తుగా ఉంది. లేవియాకాండము 16 21-22 వచనాలలో ఎడారి ప్రదేశములో దోషములు భరించిన మేక మన ప్రభువుకి చిహ్నంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, మరునాడు యోహాను యేసు నొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎడారు ప్రాంతములో ఎడారు ప్రాంతములో మేక భరించినట్లుగా మన ప్రభు లోకమంతటి కొరకు భరించిన, లోకమంతటి పాపాలు ఆయన మీదనే మోపబడినవి. కేవలము ఇశ్రాయేలులు పాపాలు మాత్రమే కాదు, కేవలము అక్కడున్న 12 గోత్రాలు వారి పాపాలు మాత్రమే కాదు, లోక పాపములన్నీ కూడా మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్లగా చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. 13వ వచనం, కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకు వెళ్ళెదము. ఎలా వెళతాము? ఆరాధన ద్వారా, ఆయనను సేవించటం ద్వారా, ఆయనను నమ్ముకొనటము ద్వారా, ఆయనను కలిగి ఉండటం ద్వారా, ఆయనను బట్టి బ్రతకటము ద్వారా మనం ఆయన యొద్దనే ఉంటాము. ఎందుకనగా మన పాపములన్నీ శిలువలో పరిహారము పొందినవి. శిలువ మరణము నిందకు చిహ్నం. శిలువ మరణము హీన స్థితికి చిహ్నం.
అది ఒక నింద. మనము భరించినాము, మనం కూడా భరించవలసిన వారమై ఉన్నాం. మార్కు శుభవార్తలో మీకందరికీ తెలుసు, 15వ అధ్యాయము 29 నుండి 31 వచనాలలో అక్కడ ఏమన్నారంటే, దారైపోయేవారు, శాస్త్రులు, సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు, వాళ్ళందరూ ఏమన్నారంటే, సిలువ మీద నుండి దిగుము, అప్పుడు నీవు దేవుని కుమారుడు అని మేము నమ్మిదమని హేళన చేసినారు, నిందించినారు. అయ్యో, ఎంత గొప్ప సుందరుడు, ఎంత గొప్ప దేవుడు నీ కొరకు నింద భరించినారు. క్షణకాలము మనం ఏది భరించలేకపోతున్నామండి, క్షణకాలం ఏది ఆగలేకపోతున్నామండి. ఎవరైనా కాని మాట పలికినప్పుడు మాట సంపూర్తి అవ్వక మునిపే నీ కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయి. నీ చెవులు ఆవు కుక్క చెవులు లేచినట్టుగా లేచి ఏంటన్నావు అని తిరుగుతున్నావు. కానీ ఆయన అన్నీ భరించినారు. ఎంత సహనం కలిగిన వాడో, ఎంత గొప్ప దేవుడో. ఆయనను ఆరాధన చేయుటకు యోగ్యుడుగా కనపడుతున్నాడు. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకే వెళ్ళాలి. శిబిరము వెలుపలకు ఆయన యొద్దకే మనము వెళ్ళాలి. మనం ఆయన నిందను భరించాలి, అనగా ఆయనను భరించి ఆయనను సేవించి వెళ్ళాలి. లోకం ఎందుకు చనిపోయారు అంటుంది, ఇందాక చదువుకున్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోకానికి అర్థం కాలేదు, లోకానికి తెలియదు. లోకము ఆయనను ఎరగనేరదు, లోకం ఆయనను పొందుకొననేరదని 14వ అధ్యాయంలో రాయబడి ఉంది యోహాను సువార్తలో. ఆయనను ఎరగలేదు లోకము, ఆయనను పొందుకొనలేదు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన నిందను భరించుచు ఆయనను సేవించాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన రక్తం ద్వారా కడిగినారు, విమోచించినాడు. ఆయనకే ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. తలలు వంచండి.